లో పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ హబ్సిగూడలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఇళ్లకు తిరిగి వెళుతున్నామని ఓటర్లు చెబుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్లోని పోలింగ్ బూత్ 151లోనూ ఈవీఎం మొరాయించినట్లు మనకు వార్తల్లో సమాచారం ఉంది. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం 95వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని, దీంతో ఓటర్లు 2 గంటలుగా వేచి ఉన్నారు. ఇక మరింత ఎలక్షన్స్ కి సంబంధించి మరింత సమాచారము మా ప్రతినిధి మాధవిని అడిగి తెలుసుకుందాం. మాధవి, చెప్పండి, ఇక నియోజకవర్గాల్లో అలాగే పలు ప్రాంతాల ఎలక్షన్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? షాల్ని, దాదాపుగా 5 to 6% పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా అంటే శ్రద్ధ చూపిస్తున్నారు. మరి ఎండ కావడంతో మేము ఓటు వేసుకొని వెళ్ళడం మంచిదే అనుకుంటున్నట్టున్నారు. చాలా మంది కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసినప్పుడు కూడా ఇంకా హోరాహోరీ అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో 9% ఓటింగ్ నమోదైంది. అలాగే సికింద్రాబాద్ లో 3%, అలాగే మల్కాజిగిరిలో కూడా 3% ఓటర్స్ రావడము, ఓట్స్ వేయడం జరిగింది. ఇక్కడ మనకు ఈటల రాజేందర్ కూడా షామీర్పేట్ మండలము పూడూరు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు సతీ సమేతంగా వెళ్లి కొడుకు నితిన్ తోనూ, అలాగే కోడలు క్షమిత, అలాగే భార్య జగులతో ఈటల రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కరీంనగర్ నుండి కూడా చూసుకున్నట్లయితే బండి సంజయ్ కూడా వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని కూడా వెళ్లి ఆయన ఓటు వేయించి తను కూడా ఓటు వేసినట్టుగా చూస్తున్నాము. అలాగే కూడా అబ్దుల్లాపూర్ మెట్టు పెద్ద అంబర్పేట ఓటు వినియోగించుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ వినియోగించుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. చాలా మంది కూడా ఊర్లోకి వెళ్ళడం జరిగిపోయింది నిన్ననే. ఇంకా ఇక్కడ ఓటుకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా ఓటు హక్కును వినియోగించుకుంటామనే ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మా ఓటును మేము వినియోగించుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు షాల్ని. అలాగే ఇంకా ఎల్బీనగర్ డివిజన్ లో కూడా మల్కాజిగిరి పార్లమెంట్ కి సంబంధించినంత కూడా భారీ ఎత్తున అయితే జనాలు తరలి వస్తున్నారు. ఇక్కడ 144 సెక్షన్ విధించడం కూడా జరిగింది. నిన్నటి నుంచే ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ మొబైల్స్ అలాంటివన్నీ కూడా అలో చేయట్లేదు. దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా వీటి మొబైల్స్ లాక్కొని పంపించడం జరుగుతుంది. ఎవరిని కూడా లోపలికి ఒకరినే సింగిల్ గా పంపించడం అనేది చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వారికి చెప్పడం జరుగుతుంది. శాలిని, మాధవి, అదేవిధంగా ఇక రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు, ఎంపీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరెవరు ఇప్పటి వరకు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది? ఓటు హక్కుని సినీ ప్రముఖుల్లో అయితే చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా వారి ఓటు హక్కును జూబ్లీహిల్స్ లో వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుల్లోకి వచ్చేసరికి బండి సంజయ్ కరీంనగర్ లో వినియోగించుకున్నారు. కిషన్ రెడ్డి, మళ్ళా లక్ష్మణ్ కూడా ముషిదాబాద్ కాన్స్టిట్యున్సీలో వారు ఓటు హక్కును అయితే వారు వినియోగించుకోవడం జరిగింది. వారు కూడా ప్రతి సమయంలో పిల్లలతో కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తున్నాము. దాదాపుగా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులు ఆల్మోస్ట్ దాదాపుగా కూడా వెళ్లి ఓటు వేయడం జరుగుతుంది. మళ్ళీ నాకు సంబంధించినంత మటుకు అయితే బీజేపీలో అయితే మాధవీలతో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా హైదరాబాద్ కి సంబంధించిన ఈ 4 కాన్స్టిట్యున్సీలలో కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా రెడ్డితో పాటుగా వెళ్లి ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న అభ్యర్థులు అయితే ఓటు హక్కును ఇప్పటి వరకు అయితే వినియోగించుకున్నారు. మాధవి, అదేవిధంగా ఇంకా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తుండడంతో అధికారులు ఆల్టర్నేట్ గా వెంటనే చర్యలు చేపడుతున్నారా? ఇంకా పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? పోలింగ్ కేంద్రం వద్ద అయితే నిన్నటి నుంచి 144 సెక్షన్ విధించడం జరిగింది. కొన్ని ప్లేస్లలో కూడా కరెంటు లేకపోవడంతో ఈవీఎం మిషన్స్ అనేది మొరాయించడం జరుగుతుంది. అలాగే ఇంకొన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తనిఖీలు చేస్తూ వాటిని వెంటనే రిప్రెస్ చేయడం కానీ, వాటికి చర్యలు తీసుకోవడం కానీ చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని ఈవీఎం మిషన్స్ మాత్రం
స్టక్ అయిపోవడము, వాటి పని చేయకపోవడం చూస్తున్నట్లయితే అక్కడికక్కడే వారు ఎలక్ట్రీషియన్ వాళ్ళని పిలిపించడం కానీ అవన్నీ బందోబస్తు ఏర్పాటు అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న ఈ ఎవరైతే పోలింగ్ బూత్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా నిర్లక్షించే వారు అన్ని అందించడం జరిగింది. ఈ ఈవీఎం మిషన్స్ అక్కడెక్కడ అంటే ప్రతి చోట అయితే ఏం లేదు, ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న ఇష్యూగానే ఇవి బయటికి వస్తున్నాయి. వాటిని వెంటనే కూడా వాళ్ళు రెక్కి చేసి వాటిని రిపేర్ చేయించడం కూడా చూస్తున్న అంశాలని. థ్యాంక్ యూ మాధవి.